ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎంసీకి ఎస్ఎంసీ కమిటీకి సంబంధించినటువంటి మీటింగు ఏ విధంగా మనం ఈ అటెండెన్స్ యాప్లో ఏర్పాటు చేసుకోవాలి, అంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాటికి అక్కడ ఏ విధంగా మనం ఎక్కడ ఆ మీటింగ్కి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా మనం పొందుపరచాలి, వాటికి సంబంధించినటువంటి ఫొటోస్ని ఎక్కడ అప్లోడ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనం అటెండెన్స్ యాప్లో స్కూల్ డేస్ కోడ్ ప్లస్ పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చగా ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూసినట్లయితే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేటువంటిది మనకు కనిపిస్తుంది, ఎస్ఎంసీది. దీని మీద మనం క్లిక్ చేస్తాం, దాని మీద క్లిక్ చేస్తాం. ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఏంది, ఫస్ట్ ఆప్షన్ ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్. సో మనకి ఈ మధ్యనే దీన్ని కంప్లీట్ చేసాం, ఎస్ఎంసీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయడం. తర్వాత నెక్స్ట్ చేయాల్సింది మనం షెడ్యూల్ ఎస్ఎంసీ మీటింగు, కండక్ట్ ఎస్ఎంసీ మీటింగు. ప్రస్తుతం మనం షెడ్యూల్ ఎస్ఎంసీ మీటింగ్ని ముందు గమనిద్దాం. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నో మీటింగ్ షెడ్యూల్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. నో మీటింగ్ షెడ్యూల్ అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు మనం ఇంకా మీటింగు షెడ్యూల్ చేయలేదు కాబట్టి మరి ఆ విధంగా కనిపిస్తుంది. ఈ కింద దిగువన ఉన్నటువంటి షెడ్యూల్ న్యూ మీటింగ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రోజైతే మనం ఎస్ఎంసీ మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటున్నామో దాంట్లో మనం మీటింగ్కి ఆ టైం ప్లస్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ టైంకి స్టార్ట్ చేయాలనేటువంటిది ఇక్కడ సెలెక్ట్ చేసాం. ఏ టైంకి ఎండ్ అయ్యేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం, టైం కూడా. అంటే సుమారుగా 2 గంటలు ఉండేట్టుగా ప్లాన్ చేసుకొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎస్ఎంసీ మెంబర్సు మరి అందరిని సెలెక్ట్ చేసుకోవాలి, మరి కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇంకెవరైనా బయట నుంచి మనకి వ్యక్తులు అటెండ్ అవుతూ ఉంటే యాడ్ అని కొట్టాలి. యాడ్ అని కొట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అవుతుంది. వారి యొక్క డీటెయిల్ కూడా మనం పొందుపరచాలి. ఇక్కడ చూడండి, మన ఎస్ఎంసీ మెంబర్స్ సంబంధించినటువంటి అందరూ కూడా అందరూ కూడా ఇక్కడ మనకు కనిపిస్తారు. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వీళ్ళందరూ మిగతా అందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తారు అన్నమాట. ఈ దిగువన ఉన్నటువంటి కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాలి మనం. మరి వాళ్ళంతా కూడా ఆ ఎస్ఎంసీ మీటింగ్కి హాజరయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరైనా మన ఎస్ఎంసీ మీటింగ్కి బయట నుంచి ఎవరైనా వ్యక్తులు హాజరవుతుంటే వారి యొక్క పేరు ఎంటర్ చేయాలి, వారి డిసిగ్నేషన్ ఎంటర్ చేయాలి, వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, వాళ్ళ అడ్రస్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇంకా ఎవరైనా మనకి అడిషనల్గా వస్తున్నారనుకో, ఈ యాడ్ మీద మరలా ఇంకోటి క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే పైన తెలిపిన విధంగా ఓపెన్ అవుతుంది. మరి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మరొక వ్యక్తి యొక్క డీటెయిల్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇకపోతే యాడ్ అజెండా మీద మనం క్లిక్ చేస్తే దానికి యాడ్ చేసుకోవాలి. అజెండా యాడ్ చేయాలి. మనం ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్ అనేటువంటిది మనం వేసుకోవాలన్నమాట. ఉదాహరణకు నేను ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను. అజెండాలో నేను ఏం చేశానంటే హాజరు మరియు విద్యార్థుల నమోదు సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, దాని లోపల పోతే కనిపిస్తే మనకి. నేను ఇక్కడ మాత్రం హాజరు మరియు విద్యార్థుల నమోదు సెలెక్ట్ చేసుకున్నాను. మరి సబ్ అజెండా వచ్చేసి దాంట్లో విద్యార్థుల హాజరుని సెలెక్ట్ చేసుకున్నాను. టాపిక్ వచ్చేసి విద్యార్థుల హాజరులో టాపిక్ వచ్చేసి తరచుగా బడి మానేసిన విద్యార్థుల గురించి అనేది నేను సెలెక్ట్ చేసి చాలా ఉన్న ఐటమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇంకా వేరే ఇంకా పాయింట్స్ మనం కలపాలంటే మళ్ళీ ఇంకొక ఎజెండాని యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకుని దాంట్లో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సబ్ అజెండా వచ్చేసి మధ్యాహ్న భోజన నాణ్యత, రుచి, శుభ్రత, వీటి గురించి మాట్లాడుకోవాలి. సో ఇట్లాగా మనం వీటిని అజెండాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ చూడండి, యాడ్ అజెండాలో వచ్చేటువంటి ఇవి అన్ని అంశాలు: హాజరు మరియు విద్యార్థుల నమోదు, బోధన అభ్యాస అంశాలు, పాఠశాల మౌలిక వసతులు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల భద్రతా రక్షణ, అదర్ ఇఫ్ ఎనీ, పాఠశాల విధుల నిర్వహణ, విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా సదుపాయాలు. సో వీటిలో మనం అజెండా కిందకి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్కి అనమాట. ఈ విధంగా మనం 3-4 అజెండాలు కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అజెండా 1, అజెండా 2, వీటిలో ఆ విధంగా మనం నోట్ చేసుకున్నట్లయితే వాటి మీద మనం మాట్లాడుకోవచ్చు అందరూ కూడా అనమాట. ఈ విధంగా అజెండాలు అజెండా 1, అజెండా 2, అజెండా 1, అజెండా 2 ఇట్లాగా 3, 4, 5 మరి వీటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని సబ్మిట్ మీద మనం క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అనేటువంటిది పాపప్ వస్తుంది అనమాట. సో రెండవది అయినటువంటి షెడ్యూల్ ఎస్ఎంసీ మీటింగ్ని మనం షెడ్యూల్ పెట్టేసుకున్నాం. ఏ టైము, ఏ రోజు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాలి, ఎవరెవరు వస్తున్నారు, వీటన్నిటిని దేని గురించి చర్చించాలి, ఇవన్నీ కూడా దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటిది మూడోది కండక్ట్ ఎస్ఎంసీ మీటింగ్. ఇప్పుడు మీటింగ్ని ఎస్ఎంసీ మీటింగ్ని మనం కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి వాటిలో ఫోటోలో ఇవి దిగుండాలి. ఇవి అప్లోడ్ చేయాలి కదా మనం పై వాళ్ళకే. సో ఆ విధంగా చేస్తూ ఉండాలి. చూడండి, షెడ్యూల్ మీద ఎస్ఎంసీ షెడ్యూల్ మీద క్లిక్ చేయగానే మనకి సో డేట్ ఏ డేట్ అయితే మనం సేవ్ చేసుకున్నామో ఆ డేట్ వచ్చేసింది. ఏ టైం అయితే మనం ఫ్రమ్ టు సెలెక్ట్ చేసుకున్నామో ఆ రెండు కూడా డిస్ప్లే అవుతున్నాయి మనకి. చూడండి, మనం కండక్ట్ ఎస్ఎంసీ మీటింగ్ క్లిక్ చేసి దానిలోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకు కనిపిస్తుంటాయి. అజెండా 1, అజెండా 2 ఇట్లాగా దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని అజెండా 1 అనుకో, సపోజ్ ఇప్పుడు మొన్న దాంట్లో అడిగినటువంటి విధంగా మనం చేసేసి తీర్మానించడమైంది లేదా వాయిదా వేయబడింది, ఇవి రెండు కూడా అడుగున్నారు ఇక్కడ. సో ఏ విధంగా మనం తీర్మానించడం ఏంటంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, వాయిదా వేయబడిందంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఈ అజెండా సెలెక్ట్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ చూడండి, తీర్మానించడమైంది. సో వీళ్ళు కనెక్ట్ చేసుకున్నటువంటి అవన్నీ కూడా అజెండాలన్నీ కూడా నిర్వహించారు, అవన్నీ కూడా ఓకే చేయబడినాయి కాబట్టి తీర్మానించడమైంది అనేది వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్ పెట్టుకున్నారు. నెక్స్ట్ టు టేక్ స్టెప్స్ ఫర్ రెగ్యులర్ అటెండెన్స్. తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఈ దిగువన కనిపిస్తున్నటువంటి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. చూడండి, మనకి ఎస్ఎంసీ మీటింగ్ అది ఏ డేట్లో అయితే చేస్తున్నామో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఎవరెవరు హాజరైనారో వాళ్ళందరినీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ దిగువన ఉన్నటువంటి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎస్ఎంసీ సమావేశ తీర్మానాలు అప్లోడ్ చేయండి. సో మనం రాసుకున్నటువంటి రిజల్యూషన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత జరిగిన ఎస్ఎంసీ మీటింగ్ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయండి. సో మనం మీటింగ్ జరిగేటప్పుడు ఫోటోలు తీస్తుంటాం కదా, ఆ ఫోటోలన్నింటిని కూడా వీటిని ఇక్కడ చూడండి, ఎస్ఎంసీ సభ్యులు పాఠశాల పర్యవేక్షిస్తున్న ఫోటో అప్లోడ్ చేయాలి. ఇక్కడ కమిటీని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతున్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటో అప్లోడ్ చేయాలి, ఇక్కడ చేయాలి. నెక్స్ట్ ఎస్ఎంసీ సభ్యుల గ్రూప్ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. డిఈఓ, ఏపీసీ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, ఎస్పీఓ అధికారుల సిబ్బంది మాట్లాడుతున్న ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.
పైన ఫోటోలన్నింటినీ కూడా ఆ విధంగా అప్లోడ్ చేసుకుని రిజల్యూషన్ కూడా అప్లోడ్ చేసుకుని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే అవన్నీ కూడా సబ్మిట్ అవుతాయి. ఈ విధంగా ఎస్ఎంసి మీటింగ్ షెడ్యూల్ని ఏర్పాటు చేసుకోవడం, నెక్స్ట్ ఆ మీటింగ్ని కండక్ట్ చేసుకొని వివిధ ఫోటోల్ని మనం ఎస్ఎంసి రిజల్యూషన్ అన్నిటిని కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. చేసినట్లయితే అంతతో మనం దానికి సంబంధించినట్టు అంతా కూడా పూర్తయినట్టు లెక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థ్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.